హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకోసం చింతపండు పులిహోర అనేది చేసి చూపిస్తాను. ఈ చింతపండు పులిహోర కోసం మనకు కావాల్సింది ఫస్ట్ మనం రైస్ తీసుకొని బాగా కడుక్కొని రైస్ని ఒక పక్కన పెట్టుకుందాము. ఈలోపు మనం వాటర్ అనేది పొయ్యి మీద పెట్టి బాయిల్ చేయాలి. ఇలా వాటర్ అనేది బాయిల్ చేయడం వల్ల ఏమవుతుందంటే రైస్ మనకి త్వరగా ఉడుకుతుంది, బాగుంటుంది కూడా రైస్. ఇదిగోండి, పక్కన పెట్టుకున్న రైస్ని అందులో వేసేసాను. వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి. ఉండ చుట్టకుండా కలిపిన తర్వాత అందులో ఒక చెంచా పసుపు అనేది మనం వేసుకుందాము. వేసుకున్నాక మనకి రైస్ అనేది ఇగోండి ఈ విధంగా పలుకులా ఉడకాలి. ఉడికిన తర్వాత ఆ రైస్ని మనం వార్చుకున్న తర్వాత బేషన్లోకి తీసుకుందాం. ఆ రైస్ని తీసుకొని అందులో కరివేపాకు వేసుకోవాలి. అలాగే చింతపండు తగినంత తీసుకొని దాని గుజ్జంతా తీసేసి ఆ పొల్లని మనం ఇలా స్టవ్ పైన పెట్టుకోవాలి. ఇలా పెట్టిన తర్వాత తగినంత సాల్ట్ అనేది మనం యాడ్ చేసుకోవాలి. ఇదిగోండి, మనకి ఈ విధంగా పుల్ల అనేది బాగా మరగాలి. మరిగిన తర్వాత దాని కన్సిస్టెన్సీ అనేది మనకి ఈ విధంగా వస్తే చాలు. అప్పుడు 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ని మనం అందులో యాడ్ చేసుకుంటే మనకి బాగుంటుంది. ఇదిగోండి, ఈ విధంగా యాడ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు మనం పులిహోర తాలింపు కోసం ఇవన్నీ రెడీ చేసుకోవాలి. చూసారు కదండి, ప్లేట్లో ఉన్నాయి. ఈ విధంగా రెడీ చేసుకున్నాక మనం మళ్ళీ స్టవ్ పైన కడాయి వేసుకోవాలి. కడాయి వేసుకొని ఫస్ట్ మనం పల్లీలు శనగపప్పు వేసుకుంటే అవి ముందు బాగా ఫ్రై అవ్వాలండి. అవి త్వరగా వేగవు కదా, అందుకని ముందు ఆ రెండు అనేది నేను యాడ్ చేస్తున్నాను. ఇదిగోండి, ఈ విధంగా పోపులు కూడా వేసిస్తే బాగానే ఉంటుంది. పోపులు కూడా వేయండి. వేసేసి అవి కొంచెం ఫ్రై అయ్యాక ఇవి కూడా వేసేసాను, మిగతావి పోపు దినుసులు. ఇవన్నీ వేసిన తర్వాత ఒక 5 నుంచి 6 నిమిషాలు బాగా ఫ్రై చేయండి. ఫ్రై చేసిన తర్వాత ఇందాక మనం బేషన్లోకి పులిహోర తీసుకున్నాం కదా, అందులోకి ఈ తాలింపు అంతా మనం వేసేయాలి. వేసేస్తే తర్వాత చింతపండు పుల్ల కూడా మనకి మరిగిపోయింది కదండి, ఆ పుల్ల కూడా మనం ఇందులో యాడ్ చేయాలి. ఇదిగోండి, ఈ విధంగా యాడ్ చేసిన తర్వాత మొత్తం గరిటతో మొత్తం పులిహోర పుల్ల ఉప్పు ఆ దినుసులు అన్నీ బాగా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకొని మనం పులిహోర అనేది తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే నేను చెప్పడం మర్చిపోయాను, ఇందాక మనం తాలింపు పెడుతున్నప్పుడు ఇంగువ అనేది వేసుకుంటే ఇంకా బాగుంటుందండి టేస్ట్. మీ ఆప్షన్ అది, నేనైతే వేయలేదు. నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్